దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ముందుగా బాస్మతి అయితే కడుక్కొని పెట్టుకున్నాం చూడు, దాన్ని 50% కుక్ చేయాలి. దాంట్లోకి బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని అయితే ఉడికించుకోవాలి. 50% ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి రైస్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆనియన్స్ అవి ఇవి యాడ్ చేసుకుంటూ అయితే రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఈవెన్గా చేసుకొని దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని దానిపైన మూత పెట్టేసేయాలి. మా దగ్గర అయితే క్లాత్ లేదు కాబట్టి మేము టిష్యూస్ అయితే యూస్ చేసాము. పెట్టేసి మూత పెట్టేసి దానిపైకి ఏదైనా వెయిట్ పెట్టేసి 40 minutes సిమ్లో పెట్టి కార్నర్ మూవ్ చేస్తూ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత వేడి వేడి బిర్యానీ అయితే రెడీ. ఈ వీడియో మీ వరకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్.